అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అని అంటే అందరికీ ఎమ్మెల్యే అనే టైప్లో ఉంటుందన్న. ఎందుకంటే మీరు అలా ఉన్నారు అక్కడ. అంబర్పేట అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే శ్రీనివాస్ యాదవ్, తర్వాతనే ఇంకెవరైనా. మరి అలాంటిది మీకు అసలు ఇప్పటిదాకా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు తీసేసుకున్నారు వెనక్కి? మాన్యశ్రీ కాంచీరామ్ సార్ బీఎస్పీ వ్యవస్థాపకుడు. ఫస్ట్ ఆయన ఒక గొప్ప వ్యవస్థ నుంచి బయటకు వచ్చి జనాలను మారుద్దామని అనుకుంటాడు. ఆ రోజు మార్వలేక పెత్తందారుల అగ్రకుర నాయకుల చేతుల బలైపోయి ఒక దేశానికి మార్పు తీసుకొచ్చి ఒక ఆడపిల్లని, మీలాంటి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఒక ఆడబిడ్డని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసి దేశానికి ఒక పిఎం క్యాండిడేట్గా, ఉత్తరప్రదేశ్ సీఎం క్యాండిడేట్గా, అంటే క్యాండిడేట్ అప్రూవల్గా తీసుకొచ్చిండు, సీఎంని చేసిండు. దేనికైనా ఒక టైం పడుతుంది. నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీసుకున్నారు, ఇవన్నీ ఏమైపోతాయి అంటే పార్టీలల్లో కొన్ని ఒకప్పుడు పీజీఆర్కు ముఖేష్ గౌడ్కే తప్పలేదు ఇక్కడున్న స్థానికంగా. ఇప్పుడు బతికున్న గుమ్మాడి నర్సయ్య కూడా తప్పలేదు, ఏది ఇల్లంద ఎమ్మెల్యే బతికే ఉన్నాడు. సో టైం వస్తుంది. బీసీలల్లో చైతన్యం లేదు, ఎస్సీలల్లో ఉంది, ఎస్టీలల్లో ఉంది, మైనార్టీలల్లో ఉంది. ఈ బీసీ నాయకుడు అంటాడు ఒకటి కావాలంటే అది మనమైతమా ఇంకో నలుగురిని తయారు చేస్తామా తర్వాత విషయం. బీసీ ఎజెండా మోసపోతారు. బీసీలు ఎక్కడైనా కూడా నీకు ఆనాడు అంబేద్కర్ సార్ పిలిచినా పోలేదు, ఆనాడు పూలే ఉద్యమంలో పాల్గొనలేదు వీళ్ళంతా. బీపీ మండల్ ప్రసాద్ అని సారు మండల కేంద్రాలకు ముఖ్య అతిథులు, ఆయన పిలిచినప్పుడు పోలేదు. ముల్యాంగ్ లాలులు పిలిచినప్పుడు పోలేదు. ఇట్లా పెరియర్ పిలిచినప్పుడు పోలేదు. ఏది అన్నా డిఎంకే పార్టీలు, ఏది తమిళనాడులో స్టాలిన్ వాళ్ళ నాన్న కరుణానిధి పిలిచినప్పుడు పోలేదు. సో ఇక్కడ ఏమైపోయిందంటే వ్యవస్థను మొత్తం తీసుకుపోయి భూస్థాపితం చేశారు. అందుకే నీకు 1980లో ఒక గొప్ప మహనీయుడు చెప్పిపోతాడు లాస్ట్ మాట ఏమనంటే, 200 సంవత్సరాలన్నా మట్టిల ప్లాస్టిక్ కవర్ కరుగుతుందేమో కానీ బీసీల మైండ్ చేంజ్ కాదని చెప్పిండు. అంటే మీకు బీసీల మైండ్ చేంజ్ చేసేంత దమ్ము లేదా అన్న? అయితే నేను ఒక బ్యానర్ కింద పనిచేస్తున్నా కదా, ఆ బ్యానర్ని వీడిన రోజు బీసీల చైతన్యం కోసం పనిచేస్తాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బ్యానర్లో పనిచేస్తున్నా అంటున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ నాకు పార్టీ అన్యాయం చేయలేదు ఏ రోజు కూడా. ఎందుకు అన్యాయం చేయలేదు అనుకుంటున్నారు? ఎందుకంటే మీకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నారు కదా. అది ఒక వాస్తవమే. నాలాంటి వాళ్ళకి చాలా మందికి చేసింది. అది రెడ్లల్లో ఉండొచ్చు, అది వలిమలల్లో ఉండొచ్చు, అది కమ్మలల్లో ఉండొచ్చు. అందరికీ అన్యాయం జరిగినా కూడా మళ్ళీ దాన్ని సమర్థించుకున్నారు. నేను నా ఏజ్లో మాజీ మంత్రి డిప్యూటీ సీఎం పోవాల్సిన ఏజ్లో నామినేటెడ్ పదవి సోనియా గాంధీ మేడం ఇచ్చింది. ఢిల్లీలో న్యాయం చేశారు, ఇక్కడ అన్యాయం చేసి ఉండొచ్చు ఎవరన్నా. రేవంత్ రెడ్డి గారు కూడా నాకు సమర్థించిండు. అన్న కూడా రేవంత్ అన్న కూడా, సీఎం గారు కూడా, డిప్యూటీ సీఎం గారు కూడా చాలా గొప్పగా ఏదో భవిష్యత్తు ఉంది సీను, అట్లా ఏం లేదని చెప్పారు. మంచిగా ఉన్నది, పార్టీలో మంచిగా ఉన్నాం. పార్టీలు ఉంటేంది, బయటికి వెళ్ళి బీసీలని న్యాయం చేయాలనేది ఏం లేదు. మీ స్థానంలో రెడ్డికి టికెట్ ఇవ్వడం ఏందన్నా? మళ్ళా ఇప్పుడు ఆయన గెలవకుండా పైగా ఆయన ఇప్పుడు షాడో సీఎంలా మారిండు. ఏంది మళ్ళా? ఎవరైనా రోహిణ్ అంటే పార్టీ నిర్ణయాల మీద ఎవరైనా వస్తారు. నన్ను తీసుకుపోయి భువనగిరి వేయచ్చు, రేపు నన్ను తీసుకుపోయి వరంగల్ వేయచ్చు. పార్టీ నిర్ణయాల మీద రావచ్చు, కానీ స్థానికులు ఒప్పుకోనప్పుడు ఇబ్బంది అవుతుంది, ఓడిపోవడం జరుగుతుంది. తనకు కూడా అదే జరిగింది అనుకుంటున్నాను నేను. అంటే స్థానికంగా కష్టపడ్డోళ్లకు పార్టీ గుర్తించి ఇవ్వాలి. రాంగ్ గైడెన్స్గా పోయినప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి. పార్టీ నిర్ణయాల మీద ఇచ్చారు కాబట్టి పార్టీకి కట్టుబడి పనిచేస్తాం అంతే. అన్న నువ్వున్న కాంగ్రెస్ పార్టీలోనే కదా అన్న, మొన్న బడ్జెట్ అయితే సమావేశం పెట్టింది, అందులో బీసీకి తక్కువ వచ్చిందని చెప్పి బీసీ వాళ్ళందరూ బాధపడుతున్నారు కదా మాకు కేటాయించిన నిధులని. ఏం లేదు, బీసీల ఎన్ని వర్గాలు చైర్మన్లు వేసారు. గతంలో ఉన్న పార్టీలు ఏమైనాయి అంటే బీసీ కార్పొరేషనే పెట్టలేదు, ఫస్ట్ ఎస్సీ కార్పొరేషన్ పెట్టలేదు. స్టార్టింగ్ గవర్నమెంట్లో పెడమర్తి రెవెన్యూ పెట్టారు, తర్వాత ఎవరిని పెట్టలేదు. 10 ఏళ్ల కాలంలో ఎవరిని పెట్టలేదు. తర్వాత విషయంలో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ నీకు ఎక్కడొచ్చిందంటే బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని చైర్మన్లు అసలు ఈ ధర్నాలు చేసి పోరాటాలు చేసి మా కులానికి కార్పొరేషన్ ఇవ్వాలని, అసెంబ్లీలో బిల్లులు పెట్టాలని, మండల్ ఎమ్మెల్సీలలో పెట్టాలని చెప్పేసి ఇట్లా చాలా పోరాటాలు చేస్తేనే కమిషన్ ఇస్తారు. అట్లాంటిది గొప్ప నిర్ణయం కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ అంటే బీసీలల్లో ఫిషర్ చైర్మన్ చేసింది, గంగాపుత్ర వేసింది, వైశాఖ్ చేసింది, ఓసీ వేసింది, ఎస్సీ వేసింది. ఎస్టీలల్లో 40 నుంచి 50 సంబంధించిన ఒక చైర్మన్లను తీసుకొచ్చి ఎవరి శాఖకు ఎవరి కులానికి వాళ్ళకే సపరేట్ హోదా. ఇప్పుడు ఎస్సీలకు కనుక ఏబిసిడి వర్గీకరణ ఎట్లనో అదే రకంగా మా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ వర్గీకరణ, అంటే ఆయన గొప్ప వ్యక్తి, ఆయన పోరాటము అట్లా ఆ పోరాటం చేసి ఒక కులానికి రిజర్వేషన్ వస్తుంది. ఆ రిజర్వేషన్ అడగక ముందుకే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అడగక ముందుకే తీసుకొచ్చింది స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ, అడగక ముందుకే ఇచ్చింది తెలంగాణ.
ఇంత గొప్ప అంటే మనుషులు చెడ్డోళ్ళు ఉండొచ్చు, ఇలా పరిపాలించే మనుషులు చెడ్డోళ్ళు ఉండొచ్చు, కానీ పార్టీ ఏ పార్టీ అయినా గొప్పదే ఉంటుంది. మీరు చెప్తున్నారు కదా మంచి చెడ్డోళ్ళని, మరి ఎవరు ఉంటారు? నేనే కావచ్చు, మీడియాగా నువ్వే కావచ్చు, మన ఇద్దరమే చెడ్డోళ్ళు ఉండొచ్చు. మనం మంచోళ్ళం అయితే నా సీట్ ఆగుతుండే, నువ్వు మంచి ఇంకొక 10 ఛానళ్ళు పెట్టుకొని అట్లాంటి 10 ఛానళ్ళు పెట్టుకుంటుండే. అంటే నిజాయితీగా ఉన్నాం కాబట్టి. చెడ్డోళ్ళు అంటే మీన్స్ మనం చెడు చేసినామని కాదు, మన మంచితనం కదా చెడు అయింది. ఏమంటున్నారు అని అంటే మొత్తం ఒకే సామాజిక వర్గాన్ని ఈయన బాగా అభివృద్ధి చేసుకుంటున్నాడు, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అందరినీ హై పొజిషన్స్లో ఉంచి ఏదో ఈ నెక్స్ట్ వెనకాల పడిపోయిన వాళ్ళందరికీ చిన్న చిన్నవి ఇచ్చేసి అక్కడికే ఆపేస్తున్నారని చెప్పి మాట్లాడుకున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఎవరుంటారు? రేవంత్ రెడ్డి గారు సీఎం గారే అంటున్నారు, అంత రెడ్డి 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 అని అంత. దానికి చెప్తా. ఇప్పుడు మీ ఛానల్ ఉన్నది, ఓకే టీవీ మిత్రులు ఉన్నారు, కష్టపడేటోళ్ళు ఉన్నారు, కానీ 4 డబ్బులు పెట్టేటోళ్ళు లేరు. ఇవాళ పెట్రోల్ బంక్ పోతే డీజిల్ పోయాలి. అలా రెడ్డి వాళ్ళు ఉన్నారా, కమ్మోళ్ళు ఉన్నారా, గొల్లోళ్ళు ఉన్నారా, ఇంకోళ్ళు ఉన్నారా, గౌన్లోళ్ళు ఉన్నారా, ముద్రాజులు ఉన్నారా, ఇంకోరు ఉన్నారా అనేది కాదల్లా. అక్కడ పార్టీని జెండా భుజం మీద వేసుకొని కాపాడేటోళ్ళు ఉన్నప్పుడు, అది కాపాడేటప్పుడు రెడ్డి వాళ్ళు ఎందుకు కాపాడుతున్నారు? మేము బీసీలం ఉన్నాం, మేము అనేక కులాలు ఉన్నాం, మేము పోయి కాపాడతామని చెప్పేసి ఆ రోజు రాలే. ఇవాళ ఇస్తుంటే కష్టపడ్డోళ్ళకే ఇచ్చారు. రామరెడ్డి అయినా కష్టపడ్డాడు. అన్న నువ్వు కష్టపడ్డావు కదా, నువ్వు 20 సంవత్సరాలు కష్టపడ్డావు, కాంగ్రెస్ అంటే నా రక్తం అని అంటావు, నువ్వే అన్ని మాటలు అన్నావు కదా అన్న. మరి అలాంటిది నీకు ఇవ్వలేదు అని అంటే ఎక్కడో తక్కువ చేసినట్టే కదా మిమ్మల్ని. ఇప్పుడు అంబేద్కర్ సార్ నా సామాజిక వర్గం బతకాలన్నాడు, కానీ నేను బతకాలని చెప్పలే. పూలే నా ఉన్న దేశంలో ఉన్న పిల్లలు, ఆడపిల్లలు చదువులకు దగ్గరికి వస్తలేరని చెప్పేసి జ్యోతిరావు పూలే ఆ రోజు వాళ్ళ భార్య ఆయన సార్ ఇద్దరు కష్టపడి దేశంకు చదువు జ్యోతి ఒక ఇంట్లో ఆడపిల్ల చదువుతుందంటే ఒక జ్యోతిలాగా, అంటే వెలుగు ఒక గదిలో వెలుగు దీపంలోకి ఇట్లా వెలుతురులాగా అవుపియాలనుకుంటు. కానీ ఇప్పుడు నాకు పదవి రానంత మాత్రాన నాకు చైర్మన్ రాకుంటే, ఎమ్మెల్యే రాకుంటే, నాతో పాటు ఉన్న వాళ్ళైతే 10 మంది ఎమ్మెల్యేలు అయ్యారు కదా, దాన్ని సంతోషపడుతున్నా. అన్న అంటే ఎందుకన్నా ఢిల్లీలో సునామీ తీసుకొస్తా, లేకపోతే ఇంకేదో చేస్తా అని చెప్పి ఇవన్నీ మాటలకేనా, లేకపోతే చూపిస్తారా? ఆ రోజు వస్తుంది అంటే ఆ రోజు వస్తుంది అంటే ఎప్పటిదాకా చూడాలి? మరి తెలంగాణ ఉద్యమం కూడా 70 ఏళ్ళ కష్టం వచ్చింది, స్వతంత్రానికి కూడా కొన్ని ఏళ్ళ కష్టం వచ్చింది. అరే అన్న నీకంటే చిన్న వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు కదా, మరి అప్పుడు మీకు అనిపించలేదా అరే నేను ఎమ్మెల్యే అవ్వాల్సిన కదా అని? నాకు గాడ్ ఫాదర్ లేడు, కాంగ్రెస్ పార్టీ గాడ్ ఫాదర్. ఓకే, నాకు మా నాయన ఏం పెద్ద ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. ఇట్లా చేసుకుంటూ పోతున్న పని ఎప్పుడైనా ఒంటరి పోరాటం వల్లకే కష్టాలు ఎక్కువ వస్తాయి. నువ్వెంత పని అన్నాయి. ఇప్పుడు ఒక మంచి సినిమా తీసిర్రు మీరు, మామూలుగా ఆస్కర్ అవార్డు పోవాలంటే దానికి కూడా పైరవీలు అవసరం. నేను ఇక్కడ పైరవీలుగా లేకుండా సొంతం కష్టంతో వచ్చిన. సొంతం కష్టం వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలల్లో, నాట్ ఓన్లీ కాంగ్రెస్, అన్ని రాజకీయ పార్టీలలో కొన్ని వంగుడు ఉంటుంది, కొన్నిటికి మొక్కుడు ఉంటుంది. అది అంటే మీకు వంగడం రాదు, మొక్కడం రాదు అంటున్నారా? ఇది అయితే 100% అంటే పక్కన వాళ్ళని జోకన్ అంటారు. ఇది ఇప్పటివరకు లేని పని. సో నన్ను పిలిచి కూడా ఎవరైనా కూడా చాలా చెప్పారు, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాం, కంపల్సరీ చేస్తామని కూడా పైన వాళ్ళు ఉన్న సార్లు కూడా చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నాం. సో ఉన్నా లేకున్నా కూడా బీసీల చైతన్యం కోసం అయితే 100కు 100% రాబోయే కాలంలో మాత్రం పోరాడతా. పార్టీలు ఉన్నా పోరాడతా, పార్టీలు లేకున్నా పోరాడతా. 100% కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇష్టం కాబట్టి ఈరోజు కాదు, నేను ఎంచుకున్నప్పుడే అనుకున్నా.